అయోగ్యురాలనైన నన్ను దేవుడు ఇక్కడ నిలవబెట్టుకున్నందుకు ముందుగా దేవాతి దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వకమైన వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 మన మధ్యలో ఉన్న మెర్సీ వాక్య భాగం చదివి వినిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 యేసు తన తల్లియు దాన్ని ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. ఈ వాక్య భాగం కొరకు దేవుని సహాయం కొరకు మన మధ్యలో ఉన్న మహితప్పిని ప్రార్థన చేస్తుంది. మీ పాద సన్నిధిలో ఎలాగున ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి దివ్యాని ప్రభా, మీరు ప్రేమించి ప్రభా మీరు అక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నీ బిడ్డ ప్రభా నీ మాటలు చెప్పుచుండగా ప్రభా ఆ బిడ్డని ప్రభా మీరు మరుగు చేసి ప్రభా ఆ బిడ్డలో ఉన్న బలహీనత తీసివేసి ప్రభా నా తండ్రి ఆ బిడ్డ నోటి వెంట మీ మాటలు ఉంచి ప్రభా అనేకులకు ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని, ఆ బిడ్డను ఆశీర్వదించమని, దయతో క్షమించి మీరు ఆకుడుకు సంసిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 3వ మాట ఒకసారి నేను చదివి వినిపిస్తాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని శిష్యుని చూచి తన తల్లితో చెప్పెను. అదేవిధంగా శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. 3వ మాట యొక్క అర్థం ఏంటంటే బాధ్యత లేదా అప్పగింతలు. గత 2 సంవత్సరాలుగా ముందు నేను ఇదే మాటని 2 సంవత్సరాల్లో చెప్పినప్పుడు దేవుడు బాధ్యత అనే టాపిక్ మీద దేవుడు నన్ను ప్రేరేపించి మాట్లాడించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు దేవుడు వేరే టాపిక్ మీద మాట్లాడడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవుని కోట్ల కొలది స్తుతులు. ముందు మాట్లాడిన మొదటి మాట, 2వ మాట పరసంబంధమైన మాటలైతే 3వ మాట ఏ సంబంధమైన మాటలని నేను చెప్తాను. ఎందుకంటే తన తల్లికి బాధ్యతను లేదా ఒకరితో ఒకరిను అప్పగింతలు జరగడం జరిగింది. మరియమ్మ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ పాట చెప్పాలంటే, మరియమ్మ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరియమ్మ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. పెళ్ళి కాకుండానే గర్భం ధరించినటువంటి స్త్రీ లేదా కన్యక ఎవరైనా ఉన్నారు అంటే మరియమ్మ తల్లి. ఆమె గర్భం ధరించినప్పటికీ ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. గర్భం ధరించడం అంటే, పెళ్ళి కాకుండానే గర్భం ధరించడం అంటే నలుగురు దాని గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలియని విషయం అయితే కాదు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మరియమ్మ కూడా ఆ రోజుల్లో ఎంతో అవమానాన్ని ఆ విషయం నిమిత్తం బాధపడి ఉంటుంది, అవమానపడి ఉంటుంది. అయినప్పటికీ రహస్యంగా యేసేపు తన పెళ్లి చేసుకోవాలని ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిన యేసేపు కూడా తను విడిచిపెట్టాలనుకున్నాడు. మన అనుకున్నవారు అనేక మంది ఉండొచ్చు, విడిచిపెట్టిపోవచ్చు, నేను ఈ నమ్మను అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. కానీ దేవుడు సహాయం, ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే ఆమె గర్భం ధరించినప్పటికీ, దేవుని ద్వారా మాత్రమే గర్భం ధరించినప్పటికీ మరియమ్మ తల్లికి ఎన్నో అవమానాలు జరిగి ఉన్నాయి. అంతే కదా, శోధనలు వస్తాయి. కొరింథీయుల పత్రిక 10:13 అంటారు, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం ప్రార్థించాల్సిన ఒకే ఒక విషయం, అయ్యా సహింపగలిగినంతకంటే ఎక్కువ ఇది ప్రభు అని మనం ప్రార్థించాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో. వర్షం వస్తూ ఉంటుంది, మన వర్షంలో గొడిగేసుకొని పోతూ ఉంటాం. ఎందుకు? మన శరీరాన్ని తడవకుండా ఆ వర్షం ఆపగలదు, కానీ ఆ వర్షం ఆపకుండా చేయదు కదా. అలాగే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ మనం సహింపగలిగినంతకంటే ఎక్కువ ఇది ప్రభు అని మోకరించి ప్రార్థించితే దేవుడు అది కవచంలాగా ఏర్పరిచి దేవుడి సహాయాన్ని పొందుకుంటాం. అదేవిధంగా యోహాను గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటే, యోహానికే తన బాధ్యతను ఎందుకు అప్పగించాడు? ఆ కల్వరి సిలువలో, ఆ రుధిదారుల్లో తల నుంచి మోకాలు వరకు, తల నుంచి అరికాలు వరకు రక్తం కారుతూ దేవుడు ఆ సమయంలో కూడా తల్లి బాధ్యతను ఎందుకు అప్పగించాడు?
ఆ టైంలో కూడా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం పక్కన వారి గురించి ఆలోచించిన పరిస్థితుల్లో మనం ఉంటే, ఆ పరిస్థితుల్లో కూడా నా ప్రభు ఎందుకు వాని గురించి ఆలోచించి ఎందుకు ఆ బాధ్యతను అప్పగించాడు. యోహానంట తన రొమ్మున ఆనుకున్న ప్రియమైన శిష్యుడంట. మనం ప్రార్థిస్తాం, గుర్తుందో లేదో, అయ్యా నీ పాదాలను పట్టుకొని ప్రార్థించి కన్నీళ్ళు విడిచే ప్రార్థన నా దయచేయి నాయనా. పాదాలు పట్టుకోవడానికే మనం అంతటి వారమైతే మా మేహానికి తన రొమ్మున ఆనుకున్న ప్రియమైన శిష్యుడు అని దేవుడు వాక్యంలో తెలియబడుచున్నది. అదేవిధంగా యోహాను సువార్త 19:26-27 చెప్పినట్టు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే బాధ్యత. తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యత, తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి నేను విడిచి వెళ్ళిపోతున్నాను, నేను సిలువ వేయడానికి వచ్చాను, సిలువ వేశాను, వెళ్ళిపోతున్నాను అనుకోలేదు. తన బాధ్యతను సమర్థవంతంగా కరెక్ట్గా నిర్వర్తించినటువంటి యేసయ్యగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాముఖ్యంగా దీన్ని చెప్పుకోవాలంటే అప్పగింతలు అంటే ఈ మరియమ్మ తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని యోహానుతోనూ, అదేవిధంగా మరియమ్మను చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. లూకాసు వార్త 7:5 చదువుకున్నట్లయితే ఫాస్ట్గా చదవండి. చదువు. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుని కొని. ఇక్కడ ఏంటంటే ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి దాసునికి అనారోగ్యంగా ఉంది. అక్కడ ఉండే జన సమూహం ప్రభుతో మాట్లాడుతున్నారు, ప్రభా శతాధిపతి మనల్ని ప్రేమించి సమాజ మందిరం మనకే కట్టించిన ఆయన అని చెప్పి ఆయన దాసునికి అనారోగ్యంగా ఉంది, ఆ దాసుని స్వస్థపరుచుతామని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడి వెళ్తూ ఉండగా శతాధిపతి వచ్చే యేసు ప్రభువుని దారిలోంచి చూచి తన స్నేహితులను పంపించి చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు ప్రభువా, అట్లాగా నేను నీ దగ్గరకు రావడానికి పాత్రుని కాను, నువ్వు మాట మాత్రమే సెలవివు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు, నా కింద అనేక మంది సైనికులు ఉన్నారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అనేక మంది ఉన్నప్పటికీ నేను నీ దగ్గరకు వచ్చేంతటి అర్హత కలిగిన వాడినైతే కానే కాదు అని చెప్పి శతాధిపతి చెప్పినప్పుడు దేవుడు అంటాడు ఆ మాటకి, ఇజ్రాయేల్లో ఇంతటి విశ్వాసము కలిగిన వాడిని నేను చూడలేదని చెప్పి ఆ దాసుని స్వస్థపరిచి సంతోషంగా వెళ్ళిపోతాడని వాక్యంలో సెలవిచ్చి ఉన్నది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే శతాధిపతికి దాసుడు ఏ విధంగా అప్పగించబడ్డాడు. ఒకరితో ఒకరు మనం ఎవరికో అప్పగించబడాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఎవరికి అప్పగించబడాలి? ఒక సంఘానికి మనం అప్పగించబడాలి, ఒక సేవకునికి అప్పగించబడాలి. ఒక సేవకునికి మనం అప్పగించబడితే విశ్వాసం అనేది ఏంటిది అని నేర్పిస్తాడు, ఒక సంఘం అనేది ఏంది అని నేర్పిస్తాడు. మనం ఒక సేవకునికి అప్పగించబడినప్పుడు శతాధిపతి దాసునికి ఎలాగ అప్పగించబడి ఆ స్వస్థతను స్వస్థతను పరిచాడో అదేవిధంగా అస్వస్థతను, మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న ఇబ్బందులను, మనలో ఉన్న కొరతలను తీసివేసి దేవుని దగ్గరికి దాన్ని చేర్చి మన విశ్వాసంలో నిలబెట్టడానికి సేవకుడు ఏర్పాటు చేయబడ్డాడు. అందుకే మనం సేవకునికి అప్పగించబడాలి, మనం ఒక సంఘానికి అప్పగించబడాలి. ఫస్ట్ మనము దేవుని మందిరముకి రాగానే మనం ప్రార్థించి మన సేవకునికి ప్రభా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో సేవకునితో మనం అప్పగించబడినప్పుడు విశ్వాసంలో ఎదిగేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడు శతాధిపతితో దాసుడు ఏ విధంగా అప్పగించబడ్డాడు, మనతో కూడా దేవుడు మనం సేవకునికి ఆ విధంగా అప్పగించబడిలాగున దేవుడు మనల్ని ఆశీర్వదించులాగున, దేవుడు దీవించులాగున, ఆ రీతిగా మనం ఉండేలాగున సహాయాన్ని కోరదాం. అదేవిధంగా 9వ అధ్యాయము 41 మనం చదువుకుందాం.
అపోస్తుల కార్యము 9:4. సారీ అండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీల వస్త్రములు చూపుట అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చునేను. ఇక్కడ ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటంటే, తబిత అనే ఒక యవ్వనస్తురాలు ఉండేది. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తూ ఉండేది. ఈమె దేవుని పట్ల ఎంతో ఆసక్తి, సత్క్రియలు ధర్మకార్యాలు సంఘం పట్ల ఈమె చేస్తూ ఉన్నప్పటికీ ఈమె కాయిలా పడి చనిపోయింది. కాయిలా పడి చనిపోవడం అంటే జబ్బు పడి చనిపోవడం. అట్లా చనిపోయినప్పుడు పేతురు గారు ఆ ఇంటికి వచ్చి చనిపోయిన శవమును కడిగి మేడగదిలో ఆమెను పెట్టినప్పుడు పేతురు గారు వచ్చి మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి మోకాలు వేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థించి తబిత లేయి అనగానే ఆమె లేచి కూర్చొని పేతురు వైపు చూసిందంట. పేతురు ప్రార్థన వల్ల ఆమె బ్రతికింది అని వాక్యంలో రాయబడి ఉంది. అక్కడున్న విధవరాలను, పరిశుద్ధులను అనేక మందిని పిలిచి ఈమె సజీవురాలని వారికి అప్పగించాడంట. అట్లాగే మనము పేతురు ఏ విధంగా అప్పగించాడో సత్క్రియలు మనలో ఉండబడాలి. ఈ యొక్క వాక్యం అర్థం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దీంట్లో మనలో సత్క్రియలు ఉన్నాయా లేదా, ధర్మకార్యాలు ఉన్నాయా లేదా, సంఘం పట్ల మనం సత్క్రియలు చేస్తున్నామా లేదా, ధర్మకార్యాలు మనం సంఘం పట్ల చేస్తున్నామా లేదా. ఒక తబిత జీవితంలో ఏ విధంగా అయితే సత్క్రియలు చేయబడ్డాదో, ధర్మకార్యాలు చేయబడ్డాదో ఆ విధంగా మనం చేయబడాలి. కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం, కొందరికి వాక్యం చెప్పడం అంటే ఇష్టం, వాక్యం చదవడం అంటే కొంతమందికి ఇష్టం, వాయిద్యాలు వాయించడం అంటే కొంతమందికి ఇష్టం, ప్రార్థన సుదీర్ఘంగా చేయడం అంటే కొంతమందికి ఇష్టం. అట్లా కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. దేవుడికి మనము అప్పగించబడాలి. సంఘంలో వచ్చామా పోయామా అనేది కాకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి, దేవునిలో బలపరచబడాలి అనే తీర్మానించుకొని మనం దేవుని సంఘానికి అప్పగించుకున్న వారిమైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అయితే తబిత చనిపోయిన స్థితిలో ఉండి లేపబడిందో అట్టని మేమందరూ చనిపోయాము, లేయాలి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే లేకపోతే ఆయన పాస్టరే కాదు అనబాకండి. ఖచ్చితంగా మనం సత్క్రియలు ఏ విధంగా చేయబడాలంటే, సంఘం పట్ల మనకు ఆసక్తి ఉండాలి, సంఘం పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటూ పడతామో అప్పుడే మనం వాయిద్యాలు వాయించడంలో కానీ, పాటలు పాడడంలో కానీ, అదేవిధంగా వాక్యం చదవడంలో కానీ వీటన్నిటిలో మనము పాల్గొంటున్నట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనలో సత్క్రియలు చేయడానికి దేవుడు పూనుకుంటాడు. ఆ విధంగా మనం చేయబడునుగాక. ఆమేన్. అదేవిధంగా అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఆమేన్. దేవునికిని కృపావాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగించుచున్నాను. పౌలు గారు అంటున్నారు, 3 సంవత్సరాలు రాత్రింబగలు కన్నీళ్లు విడిచి ప్రతి మనిషి కోసం మానక ప్రార్థన చేసి వాక్యానికి నేను అప్పగించాను. కృపావాక్యమునకు మనుషులందరికీ బుద్ధి చెప్పి 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచి ఏడ్చి కృపావాక్యానికి వాళ్ళని అప్పగించానని చెప్పి అన్నాడు. మనము దేనికి అప్పగించబడాలి? ముందు నేర్చుకున్న వాక్యాలు ఏమన్నా చెప్పగలుగుతారు? ఇప్పుడు నేను చెప్పిన వాటిని మొదటిగా మనం దేనికి అప్పగించబడాలి? శతాధిపతి దాసునికి ఏ విధంగా అప్పగించబడ్డాడో అలాగే మనం ఒక సంఘానికి, ఒక సేవకునికి అప్పగించబడాలి. రెండోదిగా అర్థం కాలేదా? తబిత యొక్క జీవితంలో ఎలా అయితే సత్క్రియలు ధర్మకార్యాలు ఏ విధంగా అయితే చేసిందో మనం కూడా సత్క్రియలు ధర్మకార్యాలు చేయడానికి పూనుకొని దేవుని సంఘానికి మనం ఆ విధంగా సత్క్రియలు చేయడానికి అప్పగించుకొనబడాలి. మూడోది దేవునికిని దేవుని వాక్యమునకు మనం అప్పగించబడాలి. ఎన్నున్నప్పటికీ వాక్యం లేకపోతే మనం బ్రతకలేము. వాక్యం మన జీవితంలో ఉండాలి. ఈ బైబిల్ కొద్ది రోజులే ఉంటుంది. వాక్యం మన మనసులో ఉంటే దేవుడు మనం బతికిస్తాడు. ఈ బైబిల్ని కాల్ చేయొచ్చు, చాలామంది పండితులు గొప్పవారు కాల్ చేయొచ్చు, కానీ మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరు చెరిపిలేరు కదా. అట్లాగే మన వాక్యాన్ని లోపల ఉంచుకొని మన వాక్యాన్ని భద్రపరుచుకొని దేవుని వాక్యానికి మనం అప్పగించబడాలి.
మనము మొదటిగా దైవజనులు మనకు అప్పగించబడితే దైవజనులు మన నిష్కలంకంగా నిరంతరము ఉదక స్నానం చేత చేయించబడి ఈ 40 దినాలు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఏర్పడింది. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఈ రీతిగా జరగడానికి దేవుడు కృప చూపినందుకు వందనాలు. ఎందుకంటే ప్రతి దినం వాక్యం చేత మనం ఉదక స్నానం చేయించబడుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కన్నీళ్ళు విడిచి ప్రభువా నా బాధ ఇది అని అనుకుని వస్తున్నప్పటికీ దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడి ఈ 40 దినాలు మనం స్థిరపరుస్తున్నందుకు దేవునికి వందనాలు. అటువంటి దైవజనులు మనకిచ్చినందుకు మనం సంతోషపడాలి. ఎంతోమంది వాక్యం లేక వెనుదిరిగిపోయి ఉన్నారు, వాక్యం లేక వెనకబడిపోయి ఉన్నారు. మనం ఆ స్థితిలో లేకుండా దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా మనం అప్పగించుకుంటున్నాము, ఓకే, పక్కవారిని అప్పగిస్తున్నామా లేదా జ్ఞాపకం ఉంచుకోండి. మనం మాత్రం మన మట్టుకు మనము సిద్ధపాటు కలిగి మనం దేవునికి అప్పగించుకోవడం, దేవుని సన్నిధికి రావడం, పాటలు పాడడం, మనల్ని ఉత్తేజపరచుకోవడం, సన్నిధిలో ఏకీభవించడం అన్నీ చేస్తున్నాం. దైవజనులు కలిగిన ఒక ఆలోచన, నలుగురిని సన్నిధికి నడిపించడం శ్రేయస్కరం. ఒక నలుగురిని నువ్వు సన్నిధికి తీసుకురాగలిగితే ఎంతోమంది మార్చబడతారు. నీ మట్టుకు నువ్వు అప్పగించుకునేదే కాకుండా నలుగురిని దేవునికి అప్పగించి చూడు, దేవుడు ఆశీర్వాదాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు. అటువంటి తీర్మానాన్ని నువ్వు తీసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మరియమ్మ ఏ విధంగా అయితే యోహానుకు అప్పగించబడిందో, యోహాను మరియమ్మకి ఏ విధంగా అయితే అప్పగించబడిందో మనం కూడా దేవునికి ఆ విధంగా అప్పగించబడాలి. అదే దేవుని వాక్యానికి కూడా మనం అలా అప్పగించబడాలి. ఏ విషయంలో మనం అప్పగించబడుతున్నాం? బయట అనేక విషయాల్లో మనం అప్పగించబడుతున్నామా? దేవుని పరంగా ఈ విధంగా అప్పగించబడుతున్నామా? వాక్యం విషయంలో మనం అప్పగించబడుతున్నామా లేదా? దాసుడికి అప్పగించబడినట్టు శతాధిపతి దాసుడికి అప్పగించబడినట్టు మన సేవకునికి అప్పగించుకుంటున్నామా లేదా? జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా సత్క్రియల్లో విషయంలో మనం అప్పగించబడుతున్నామా లేదా అనేది జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా మనము వాక్యానికి, దేవుని వాక్యానికి మనం అప్పగించుకుంటున్నావా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. 7 మాటలు వినడం కాదు కానీ, 7 మాటలు చదివి వినిపించడం, చెప్పేయడం కాదు కానీ, దాంట్లోంచి ఒక పాఠాన్ని, ఒక మర్మాన్ని మనం నేర్చుకుని అన్వయించుకొని నెమరు వేసుకుంటూ బ్రతకడమే ఈ యొక్క 7 మాటల యొక్క ఉద్దేశం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.